హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. జల్పల్లి పోలింగ్ సరళిని చూస్తే ఓవరాల్గా ఇక్కడ కాంగ్రెస్దే ఆధిక్యత కనిపించిన అనేక ప్రాంతాల్లో గులాబీ నేతలు స్పష్టంగా క్రాస్ ఓటింగ్కి పాల్పడే ప్రయత్నాలు చేశారు. చాలా చోట్ల డబ్బులిచ్చి మరీ గులాబీకి కాకుండా బీజేపీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని ఓడించడని కార్యకర్తలకు ముఖ్యంగా ఓటర్లను ప్రలోభపెట్టడం వంటి విషయాలు గమనించాం. శ్రీరామ కాలనీ, ఓల్డ్ జల్పల్లి వంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు డబ్బు పంపిణీ చేసి మరి ఓటుకు 500 ఇచ్చి మరి తమ పార్టీ శ్రేణులకే చెప్పాయి బీజేపీకి ఓటేయమని. కిషన్ రెడ్డి చెప్పిండా? ఎంపీటీసీ కిషన్ రెడ్డి ఇద్దరు చెప్పిండా? ఏమని చెప్పి పక్కన కార్కి ఏమనిలే నేను అన్నా కిషన్ రెడ్డి ఏం చెప్పిండు? కిషన్ రెడ్డి చెప్పిండా? ఎంపీటీసీ కిషన్ రెడ్డి ఇద్దరు చెప్పిండా? ఏమని చెప్పి పక్కన కార్కి ఏమనిలే నేను అన్నా మాది నిస్సందేహంగా సెక్యులర్ పార్టీ, మతవాద బీజేపీకి పూర్తిగా దూరం ఉంటాం. బీజేపీ అంటే మాకు అసహ్యం, దాన్ని వ్యతిరేకిస్తుంటాం. తల తెగిపడిన మోదీ ముందు తలవంచం అంటూ ఇటీవల కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కేసీఆర్ కూడా గతంలో అనేక సార్లు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. బీజేపీ అంటే తమకు పడదని, తన బిడ్డను జైల్లో వేశారని కేసీఆర్ ఇటీవల చాలా సభలో చెప్పారు. అంటే బీజేపీని ఖచ్చితంగా వ్యతిరేకించే పార్టీలో ముందుండేది గులాబీ పార్టీ అని ఆ పార్టీ నేతలు స్పష్టంగా చెబుతుంటారు. మరి పోలింగ్ రోజు ఏమైంది? ఉదాహరణకు జల్పల్లి మున్సిపాలిటీ తీసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే సబితమ్మ, ఆమె గులాబీ పార్టీ ఎమ్మెల్యేనే. కానీ సబితమ్మ దండు ఇక్కడ ఏం చేసింది? సబితమ్మ దండు బీజేపీకి చెంచాగిరి చేసింది, బీజేపీకి ఓట్లు వేయించింది. అవును, జల్పల్లి మున్సిపాలిటీలో చాలా చోట్ల బీజేపీకే సపోర్ట్ చేశారు గులాబీ నేతలు, గులాబీ ద్వితీయ నేతలు. నో డౌట్ చాలా చోట్ల ఇది స్పష్టంగా కనిపించింది. బీజేపీకే ఓటేయండి అంటూ వాళ్ళు జనాలను బ్రతిమాలడం కూడా కనిపించింది. కిషన్ రెడ్డి చెప్పిండా? ఎంపీటీసీ కిషన్ రెడ్డి ఇద్దరు చెప్పిండా? ఏమని చెప్పి పక్కన కార్కి ఏమనిలే నేను అన్నా పూజ ఇప్పుడు